దేశంలోని 42% మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు ఈసీ అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్న పక్షంలో పీఎం, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులు తమ పదవులకు కోల్పోయేందుకు ఉద్దేశించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చిన నేపథ్యంలో ఏడీఆర్ నివేదికలోని అంశాలు సంచలనంగా మారాయి. దేశంలో అత్యధికంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న 10 మంది సీఎంలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపైనే అత్యధికంగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులలో 13 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 10 మంది సీఎంలపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, వేధింపుల వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఈ 10 మంది సీఎంలలో 7 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందినవారు కాగా బీజేపీ మిత్రపక్షాలకు చెందిన వారు 2 ఉన్నారు. ఇక బీజేపీకి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. ఈ 10 మంది ముఖ్యమంత్రులపై ఉన్న నేరారోపణలు రుజువైతే గరిష్ట స్థాయిలో 5 ఏళ్లు అంతకుమించి శిక్ష పడే అవకాశం ఉంది. ఎన్నికల నేరాలు, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడం, దాడులు, హత్యాయత్నాలు, కిడ్నాప్, అత్యాచారం వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.